హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే కొత్త ఐటమ్స్తోనైతే మీ ముందుకైతే వచ్చేసానండి. అంటే కిచెన్లో చిన్న చిట్కాలు అయితే చూపిస్తానండి. ముందుగా అయితే మీకు ఈ స్వీట్ డబ్బాలతో ఏం చేస్తానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు న్యూస్ పేపరు స్వీట్ డబ్బా ఉంటే చాలండి. ఒక టేప్ లాంటివి ఉన్న సీజర్ ఉన్న చాలీగా వీటితోనే రెడీ చేసుకోవచ్చు. బయట నుంచి కొనుక్కొచ్చి చేసే పని అయితే లేదండి. మామూలుగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలి. ముందైతే దాన్ని అయితే అట్లా పెట్టేసుకొని మనం సైజు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత గమ్ము పెట్టి అతికించుకోవాలి. ఇది చేయటానికి అయితే చాలా ప్రాసెస్ అనేది ఏమైతే ఉండదండి. ఎమ్మటే రెడీ అయిపోతాయి, సింపుల్గా చేసుకోవచ్చు. అంటే మా భావనైతే చాలా రోజుల నుంచి నేను తీసుకురావన్నది అయితే తీసుకురావట్లేదు. అంటే ఏంటంటే బ్రష్లు పెట్టుకునే బుట్ట తీసుకురా బావ అని ఎన్నిసార్లు చెప్పినా కానీ మా బావ అయితే తీసుకురావట్లేదు. ఈయనైతే ఇక తీసుకొచ్చేటట్లు లేడని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ఇదైతే తీసుకున్నానండి. ఇదే స్వీట్ డబ్బా ఉంటే స్వీట్ డబ్బాతోనైతే రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే అలా కట్ చేసుకోవాలి. వేస్ట్గా ఇంకొంచెం వేస్ట్ ఉంది, అది కూడా మడిచేసి తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా మడిచి మంచిగా కట్ చేసుకోవటానికి సింపుల్గా ఉంటుంది. అట్లా మనం కొద్దిగా మనకి గోరు ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్గా అనుకొని కట్ చేసుకుంటే నీట్గా వచ్చేసిద్దండి. గమ్ అయితే నాకైతే ఇంట్లో కొద్దిగా ఉంటే కొంచెం దాంతోనే చేస్తున్నాను. అదైతే అయిపోయేటట్టు ఉంది. అయినా కానీ దీన్ని అయితే ఫినిష్ చేయాలనుకున్నాను, అందుకే ఇలా అయితే చేస్తున్నాను. గమ్ము పెట్టి అతికించుకోవాలి. అలా 4 పక్కల మంచిగా అతికించుకోవాలి. పైన కూడా ఇంకో పేపర్ కూడా అతికించి చేయాలండి. సింపుల్ ప్రాసెస్. మన పిల్లలు అయితే బ్రష్లు తెలుసు కదండి, ఎట్లా పడితే అట్లా పడేస్తూ ఉంటారు, ఎడబడితే ఆడేస్తారని మా భావనైతే నేను తీసుకురావంటే తీసుకురావట్లేదు. ఇక పిల్లలతోని ఇట్లా ఇసుకించుకోవటం, మా బావకి చెప్పిన మా బావ తీసుకురావటం ఇదంతా ఎందుకులే అని నేనైతే రెడీ చేస్తున్నాను. ఇలా న్యూస్ పేపర్ పెట్టుకోవాలి. కొంచెం ఇటు సైడ్ అమ్మటికైతే వేస్ట్గా వస్తే కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నప్పుడు మనం దగ్గర కనుక్కొని సీజర్ తీసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు మనం ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి. అంటే అంచులమ్మట నీట్గా ఉందో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే నేను రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా, అందుకే నాకైతే సింపుల్గా అనిపించింది. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అలా చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే అందుకే అంత మీకు ఇలా చూపించి చేస్తున్నానండి. ఇలా కట్ చేసి చేసుకోవాలి, మంచిగా నీట్గా వస్తాయి. ఎన్నో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. చాలా చేస్తాను, కాకపోతే మీకు రోజు కుకింగ్ వీడియోస్, మా ఇంట్లో వీడియోస్ ఇవే మీకు చూపిస్తున్నాను. అందుకే ఇవాళైతే ఒక ఐడియాతోనైతే ఇది చేస్తున్నాను. నాకు వచ్చు కదా, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవాలి, టైం ఉంది కదా ఇది చేసుకున్నామని ఇది చేసేసానండి. ఇదైతే రెడీ చేశాను. మంచిగా బ్రష్ల కోసం అయితే రెడీ చేశాను. ఇట్లా పైన కట్ చేసుకోవాలి. మనం బ్రష్లు అయితే పెట్టేస్తున్నాను. బ్రష్లు పేస్ట్ కూడా ఇల్లు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మంచిగా సింక్ కాడ పెట్టేస్తానండి. ఇట్లా చేసుకోవటం కూడా చాలా బాగుంది కదండి. ఇలా మీ ఇంట్లో ఉంటే కూడా మీరు కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండి. ఇది అయితే మా పిల్లలకి డ్రెస్ తీసుకొచ్చానండి, అట్టా పెట్టి వచ్చింది. ఆ అట్టా పెట్టెతోనైతే ఏం చేస్తున్నానో మీకు చూపిస్తా. కిచెన్ రూమ్లో కావాలని అయితే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరట్లేదు. అంటే పిల్లలకి సెలవులు ఇవ్వలేదని టైం కుదరట్లేదండి. ఇప్పుడు కూడా పిల్లలు కూడా సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నారు. సమ్మర్ క్యాంపులోని పిల్లలకి అంటే వాళ్ళకి తెలియని ఇవన్నీ నేర్పిస్తారంట. అంటే కరాటీ గిట్లా, డ్యాన్స్ గిట్లా అన్నీ నేర్పిస్తారంట. ఇంట్లో ఉన్న పిల్లలు అల్లరి చేస్తారు, ఇంట్లో ఉన్న పిల్లలు ఎండకు తిరుగుతూ ఉంటారు, చాలా చికాకు. ఇదంట్లో ఎందుకని నేనైతే సింపుల్గా పిల్లల్ని దాంట్లోకి పంపించాలని సమ్మర్ క్యాంప్కి అయితే పంపిస్తున్నాను. ఇప్పుడు రేపటి నుండి కూడా మాకు సండే స్కూల్ కూడా జరిగింది. సండే స్కూల్ని కూడా పిల్లల్ని అయితే రెడీ చేయించి రేపటి నుండి పంపించాలి. మా చిన్న బాబుని నడిపొన్ని పంపిస్తాను, పెద్దోన్ని అయితే సమ్మర్ క్యాంపుకి పంపిస్తానండి. ఇదైతే ఇట్లా సైడ్లు అమ్మటి మొత్తం ఇలా మనం అప్లై చేసుకోవాలి. నాకైతే ఇక్కడికి వచ్చేసరికి గమ్ అయితే కొద్దిగా అయిపోయినట్లయితే అనిపిస్తుంది. అయినా కానీ కొద్దిగా దాన్ని ఒత్తి మరీ అయితే దానికి అప్లై చేశాను.
మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు ప్రకారం ఒక న్యూస్ పేపర్ తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే నాకు చాలట్లేదని నేనైతే ఇది గమ్ అయితే చాలట్లేదని టేప్ తీసుకున్నానండి. టేప్తోనైతే మంచిగా వస్తుందని టేప్ తీసుకొని అయితే రెడీ చేస్తున్నాను. సింపుల్గా అయిద్ది కదా, తొందరగా అయిద్దని దీంతోనైతే చేస్తున్నానండి. ఎంత ట్రై చేసినా కానీ అదైతే దాంట్లో గమ్ము రావట్లేదు. అంటే నేనే కొంచెం ఉన్న దాంతోనే చేద్దాం అనుకున్నా కానీ సరిపోలేదండి. అలానే ముందు జాగ్రత్తగా అయితే నేను టేప్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఏదో ఈజీగా ఉంటే దాంతోనైతే మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఈ ట్యాప్ మొత్తం మంచిగా 2 వైపులు అయితే అతికించేసానండి. సింపుల్గా రెడీ అయిపోయింది. సైడ్ అన్నమాట ఇలా మనం చూసుకొని ఒకసారి సైజు చెక్ చేసుకొని పేపర్ని ఇలా కట్ చేసుకొని అయితే అతికించుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం కొనుక్కొచ్చుకొని ఇవన్నీ చేసే బదులు ఇలా చేసుకోవచ్చు. ఇదైతే నేను ఎందుకు రెడీ చేశానంటే ఇప్పుడు మనకి చట్నీస్ ఉంటాయి కదండి, చట్నీ డబ్బాలు ఉంటాయి కదా, అప్పుడు మనం చట్నీ డబ్బాలకి ఆయిల్ అన్నది కిందకి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు పేపర్కి అంటుతూ ఉంటుంది కదా, మళ్ళీ మనం ఆయిల్ డబ్బాలు కూడా పెడతాం కదా కిచెన్ రూమ్లోనే, అప్పుడు కూడా ఆయిల్ కింద అంటి గచ్చికాడంతా ఖరాబ్ అయిపోయిద్దండి. అందుకే ఈ డబ్బా అనేది నేను రెడీ చేస్తున్నానండి. ఇక్కడైతే క్యాప్లు ఉంటాయి కదా, మన బాటిల్ క్యాప్లు అయితే ఇలా చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మంచిగా దీన్ని పెట్టుకోవాలి, గమ్ అంటించుకొని అయితే నాకైతే రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చు. ఇలానే ఇంకా మనం వేస్ట్గా ఏడైనా వేస్ట్గా పడేయకోకుండా మనం ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇన్ని పడేయకోకుండా దాచిపెట్టేసానండి. అంటే మొన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఇన్నైతే డ్రెస్సులు పిల్లలకు కొన్నాను. ఆ డ్రెస్సులకైతే ఇప్పుడైతే ఇదైతే యూజ్ అయిద్దని వీటిని దాచిపెట్టి ఇలా అయితే రెడీ చేశాను. ఇప్పుడు మాది ఆయిల్ డబ్బా ఉంది కదా, ఆయిల్ డబ్బా అయితే పెట్టేసాను క్యాను. ఆ క్యాన్ అయితే ఎన్నిసార్లు తుడిచినా అక్కడ జిడ్డుగా ఉంటుందండి. నిన్న వీడియోలో కూడా మా బావ చెప్పిండండి, ఏంటి ఇది నీట్గా ఉండదు, మీరే ఇట్లా చేస్తారు అని అన్నాడు. మేము చేసేది ఏమి ఉండదండి, అది ఆయిల్ అన్నది అట్లా అంటుతూనే ఉంటుంది అనుకోకుండా. అందుకే నేను ఇలా అయితే సదిరేస్తున్నాను. అంటే ఇదేమో పచ్చడి ఆయిల్ డబ్బాలండి. అంటే నాకు ఇంట్లోని ఈ డబ్బాల్లోనైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని ఇలా అయితే పోసి పెట్టానండి. అదైతే కూరలో వేసుకునే ఆయిల్ అండి, క్యాన్లో ఉన్నది. ఇలా సపరేట్గా పెట్టుకొని చట్నీస్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదండి. అయితే నాకు ఆడ చట్నీ ఉంటే చట్నీ కూడా అలా పెట్టేశాను. దీన్ని అయితే ఇలా రెడీ చేశాను. ఇది ఈజీగా ఇలా మనం ఇంట్లోనైతే రెడీ చేసుకోవచ్చు. అలానే బ్రష్ల బుట్ట కూడా సింక్ కాడ తీసుకొచ్చి పెడుతున్నానండి. బ్రష్ల బుట్ట చూడండి ఎంత బాగుందో, మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో జాలి గిన్నె ఒకటి ఉంటే తీసుకొని న్యూస్ పేపర్ వేసుకోవాలండి. ఆనియన్స్ మనం ఎప్పుడైనా కానీ జాలి గిన్నెలోని మామూలుగా వేయకుండా న్యూస్ పేపర్ వేసుకుంటే తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటాయండి. విడివిడిగా పెట్టుకోవాలి, అన్నీ ఒక్కసారి వేసుకోకుండా విడివిడిగా పెట్టుకొని దగ్గరికి లేకోకుండా ఉంచుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, తొందరగా ఖరాబ్ కాకోకుండా నీట్గా ఉంటుంది. కొన్ని అయితే బ్లాక్గా వస్తాయి, మనం ఇట్లా పేపర్ వేసుకుంటే ఖరాబ్ కాకోకుండా ఉంటే ఇలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా ఉంటుందండి. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయకోకుండా అయితే మీరు వెళ్ళకోకుండా ఉండబోకండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇలా అయితే ఈజీగా అనిపించింది. నేనైతే ఇలా చేస్తాను ఎప్పుడైనా కానీ. ఇలా అన్నీ సదిరేసి పక్కకైతే పెడతానండి. ఇగోనండి ఇలా అయితే మొత్తం అయితే పెట్టేశానండి. దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. అండ్ అలా అని మన కాడ ఎక్కువ ఉంటే ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. ఇంకో చిట్కా ఏంటంటే ఇప్పుడు మన టమాటాలు ఉంటాయి కదండి, టమాటాలు మనం ఎక్కడైనా పెడితే కుళ్ళిపోతూ ఉంటాయి, వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తొడిమిల కాడ మనం ఈ టమాటాలకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం తీసుకొని ఇలా ఉన్న కాడ మనం అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. అలానే నేనైతే అన్నిటికీ అప్లై చేశాను. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఈ ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయండి. మాకైతే ఫ్రిడ్జ్ ఉంది కానీ నేనైతే ఇలానే పెడతాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఇలా పెట్టుకోండి, మంచిగా ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయండి. మా సార్ అయితే నువ్వు భలే చేస్తావు, తేపుకో చిట్కా చేస్తూ ఉంటావు, నీట్గా ఉంటాయి, మరి నువ్వు ఒకసారి ఇది కూడా ట్రై చేసి పెట్టవచ్చు కదా, ఎలా ఉంటుందో మనకు కూడా తెలిసింది కదా. మన కామెంట్స్ కూడా మనకి కామెంట్స్ పెడతారు కదా మన ఫ్రెండ్స్ కూడా,
రిప్లై ఏమన్నా ఇస్తే మనకి ఏమన్నా తప్పులున్నా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అని చెప్పిండు మా సార్ అయితే. అందుకే నేనైతే ఇది రెడీ చేస్తున్నాను. నేను రెడీ చేస్తుంటే మా అత్తయ్య విచిత్రంగా చూసిద్ది, ఏం జాపుకోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటావని నా పక్కకు వచ్చి నాకైతే చెప్తుంది. నాకు ఇలా చేసుకుంటేనే నాకు ఇష్టంగా ఉంటుందండి. అందుకే అన్నీ రెడీ చేసి నేనైతే పెట్టేసాను దగ్గరికి. నాకు వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరని నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఒక పాల గిన్నె అయితే తీసుకున్నానండి. పాలు ఎప్పుడైనా ఇరిగిపోకుండా, మనం బయట పెట్టినా ఇరిగిపోకుండా ఉండటానికైతే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మంచిగా గిన్నెకు మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే అప్పుడు మనకి ఆ నీళ్ళు అన్నది ఉంటాయి కదండి, పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టి ఉంచినా కానీ ఇరిగిపోకుండా ఉంటాయండి. ఇలా అయితే మీరు యూజ్ చేసుకోండి. ఈ చిట్కానైతే మీరు ఫాలో కాండి, ఇలా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, ఈజీగా అనిపించిద్దండి. ఇంకో చిట్కా కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఊరికే చెయ్యి అడ్డొస్తుంది అనుకోబాకండి. నేను చేసినప్పుడల్లా ఇలానే చెయ్యి అడ్డొచ్చింది, ఎందుకంటే నేనే తీసుకొని నేనే చేసుకోవాలి. ఇప్పుడైతే మా గ్యాస్ పొయ్యి కిందండి మొన్ననే మా బాబు పెయింటింగ్ వేసిండు, నేనే మర్చిపోయానండి. ఏంటంటే అది మనం అట్టపెట్టెలు ఉన్నప్పుడు మనం 4 పక్కల కట్ చేసి పెట్టుకుంటే మంచిగా నీట్గా ఉంటుందండి. అందుకే నేను ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా కట్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే టైంలోనే నాకైతే కొంచెం ఇదైతే బ్లేడ్ అయితే మంచిగా అనిపించలేదండి. అందుకే నేను బ్లేడ్ పక్కకు పెట్టేసి మళ్ళీ సిజర్తోనైతే కట్ చేశాను. 4 పక్కల సైజ్ చూసుకొని మనం కట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు సైజ్ చూసుకొని కట్ చేస్తున్నాను. ఈరోజు సండే రోజు ఇవన్నీ చేస్తుంటేనే మా బావ, మా అత్తయ్య, ఏంటి నువ్వు ఇంట్లో ఈరోజు సండే రోజు ఎంత పని ఉండిద్ది, అయినా నువ్వు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్నావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. అయితే నేను అన్నాను, ఎందుకు మనం ఇప్పుడు నేను ఈ పని చేసుకుంటే ఆ పని చేస్తున్నాగా, ఖాళీగా అయితే లేను కదా, ఈ పని అయిద్ది ఆ పని అయిద్ది, మనం ఎందుకు వేస్ట్ చేయాలి, టైం ఎందుకు వేస్ట్ చేయాలని నేనైతే ఇలా చేస్తున్నాను. 4 అయితే కట్ చేశానండి. కట్ చేసి ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. ఆ వైట్ పేపర్ని మనం ఇలా మర్చుకొని సీజర్తోని కట్ చేసుకోవాలండి. సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దాన్ని అయితే మలుచుకోవాలి. టేప్తోనే చేస్తున్నానండి. ఇదైతే నేను గమ్ము గిట్లా అట్లా ఏం అతికించట్లేదు. టేప్తోనైతే ఈజీగా ఉంటుందని టేప్తోనే చేస్తున్నాను. ఇలా 4 పక్కల ఇట్లా పెట్టుకోవాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి. నేనేం బయట నుంచి అయితే మీరు చూశారు కదండి, ఒక్కటి కూడా కొనుక్క రాలేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇలా మనం మడత వేసుకొని పెట్టుకోవాలి. బట్టల గిట్లా ఎట్లా మడత వేస్తామో అట్లా ఈ అట్టని కూడా మనం ఇలా మడతేసి టేప్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి. టేప్ అతికించుకోవాలి. చుట్టూ 2 పక్కల కూడా టేపు అతికించుకుంటే నీట్గా ఉంటుంది. అలా అతికించుకోండి. నేను ఇలా చేస్తుంటే మా పండుగ అయితే అస్సలు నిద్రపోవట్లేదండి. బాగా ఇసుకిస్తుండు, అస్సలు నిద్రపోవట్లేదు. ఇలా అయితే ఉందండి మా వీడియోలోని చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు రెడీ చేశాను. ఇంకా మీకు ఏమైనా చిట్కాలు కావాలి, ఏం చేయాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు పెడతానండి ఏమేం కావాలో. ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇలా గ్యాస్ పొయ్యి కింద పెట్టుకుంటే మన పెయింటింగ్ కూడా ఖరాబ్ కాకోకుండా ఉంటుంది. మేమైతే కొత్తగా వేసాం కదా, అందుకే నేనైతే ఇలా పెడుతున్నాను. కింద అడుగు బాగాన నల్లగా కాకోకుండా ఇవి పెట్టుకుంటే అట్టపెట్టెలు కట్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో ఉంటాయి కదా అట్టపెట్టెలు, ఎప్పుడైనా మనం ఏదైనా కొరియర్ చేసినప్పుడు అట్టపెట్టెలు ఇట్లా వచ్చినప్పుడు మనం పడేసుకోకూడదండి, ఇలా ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ అయితే సీజర్తోనైతే ఇది పైన ఉన్న పేపర్ అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసుకొని మనం తర్వాత ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసుకోవాలి. ఇదే టైంలోనైతే మా రాఖీ వచ్చేసిండు. మా రాఖీ ఏం చేస్తున్నావు మమ్మీ అని అడిగిండు. రాఖీకి కూడా తెలియదు కదా, మేము చూపించాను. ఇది మనం ప్రాజెక్ట్ లాగా మీరు కూడా ఎప్పుడైనా చేయాలంటే చేసుకోండి నాన్న అని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇలా స్టవ్ ముట్టించుకొని మన సీజర్ని కొద్దిగా అంతా వేడి చేసుకోవాలి. వేడి చేసి కట్ చేసుకోవాలండి. 2 పక్కల కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా అయితే కట్ చేశాను. ఇలా మూత ఉంది కదా, మూత పెట్టేసి ఇలా ఇది వెనక సైడ్ ఉన్నది దీనికి అంటించానండి. ఒక డబ్బా షేప్ అయితే తయారైపోయింది. డబ్బా రెడీ చేసుకోవచ్చు. ఈ డబ్బా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చిన్న డబ్బా
ఈ చిన్న డబ్బాలో నాకేం ఆలోచన వచ్చిందంటే చెవిదిద్దులు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న చెవిదిద్దులు అవి వేసుకోవచ్చు, నల్ల పూసలు కూడా వేసుకోవచ్చు, బాగుంది ఇలా చేస్తామని ఇలా అయితే రెడీ చేశాను. ఇదైతే చూడండి, ఇది వేస్ట్గా నేనైతే ఆడీడ పడేస్తున్నానండి చెవిదిద్దులు, అందుకే పడేయకోకుండా అయితే ఇలా రెడీ చేశాను. ఇదైతే ఇలా వేసుకోవాలి. నల్ల పూసలు కూడా ఉంటే నాకు దీంట్లోనే వేసుకున్నాను. అంటే నాకు గాజుల డబ్బా కూడా పెద్దది ఉంది, అంటే ఈ చిన్న చిన్న ఇలా పెట్టుకున్నామని ఈ డబ్బాతోనైతే చేసుకున్నాను. ఈసారి అయితే పెద్ద డబ్బాతోనైతే చేసేసి నేను గాజులు అల్లేసుకుంటానండి. అంటే బాటిల్ పెద్దది ఉండాలి, నాకు చిన్నదైతే ఉందని చిన్నదాంతో చిన్న చిన్నవి సరిపోతాయని ఇలా అయితే యూజ్ చేశాను నేను. ఈ డబ్బా అయితే బాగుంది కదండి. ఈ డబ్బాని తీసుకెళ్ళైతే నేను అక్కడ సెల్ఫ్లోనైతే చదివేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ చిట్కాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాండి. ఒక కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకుండా ఉండండి. ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.